కార్తీక మాసంలో పూజ చేయకపోయినా ఈ ఒక్క పని చేస్తే సకల పాపాలు తొలగే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. కార్తీక మాసం అన్ని మాసాల్లోకెల్లా అత్యంత పవిత్రమైనది. ఈ మాసంలో ఉదయం లేవగానే చేసే కొన్ని సులభమైన పనులు మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. శాస్త్రాల ప్రకారం ఈ మాసంలో ఉదయం లేవగానే చేసే చిన్న మంచి పనులు సకల పాపాలను తొలగించి కోటి జన్మల పుణ్యఫలితం ఇస్తాయి. అంతేకాదు, పూజలు చేయకపోయినా కూడా ఆధ్యాత్మికంగా మరియు ఆర్థికంగా ఎదుగుదల లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ కార్తీక మాసం శివుడు మరియు శ్రీ మహావిష్ణువు ఇద్దరికీ అత్యంత ప్రీతికరమైన మాసంగా ప్రసిద్ధి చెందింది. ఈ నెలలో స్నానం, దానం, జపం, పూజలు, ఉపవాసాలు, వ్రతాలు మరియు దీపాలారాధన చేయడం వలన జన్మ జన్మల పాపాలు నశిస్తాయి. వనభోజనాలు చేయడం కూడా ఈ మాసంలో విశేష పుణ్యఫలితాన్ని ఇస్తుంది. అందుకే ఈ మాసాన్ని మహిమాన్వితమైన పుణ్యమాసంగా పురాణాలు వివరించాయి. చంద్రమానం ప్రకారం కార్తీక మాసం 8వది. చరిత్ర ప్రకారం శరదృతువు పౌర్ణమి నాడు కృతికా నక్షత్రం సమీపంలో సంచరించడం వలన ఈ మాసానికి కార్తీకం అనే పేరు వచ్చింది. స్కంద పురాణంలో ఇలా పేర్కొనబడింది: నా కార్తికో నమో మాసః, నా దేవం కేశవాత్పరం, నచ్చ వేద సమం శాస్త్రం, నా తీర్థం గంగాయాస్తమాం. దీనికి అర్థం ఏమిటంటే, కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు, శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు, వేదానికి సమానమైన శాస్త్రం లేదు, గంగకు సమానమైన తీర్థం లేదు. శివుడికి ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తులు ప్రతిదినం బోలా శంకరుడు అనే పేరును స్మరిస్తూ ఉంటారు. ఈ మాసం పూర్వం నుంచి హరిహరాదులకు ప్రీతికరంగా, పాప పరిహారకంగా ప్రసిద్ధి చెందింది. భక్తులు ఈ మాసంలో కఠిన నిష్ఠలతో చేసే వ్రతాలు, నోములు ద్వారా దేవుని అనుగ్రహం పొందుతారు. ముఖ్యంగా పాడ్యమి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో స్త్రీలు శివపార్వతులను పూజించి కుటుంబ శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు. అయితే పండితుల ప్రకారం కార్తీక మాసంలో ఉదయం నిద్రలేవగానే ఒక తప్పు పని చేస్తే జీవితంలో కష్టాలు, దోషాలు, దారిద్ర్యం వెంటాడతాయి. అదే సమయంలో ఒక సులభమైన మంచి పనిని చేస్తే పూజలు చేయకపోయినా అదృష్టం వరిస్తుంది. ఆ మంత్రసమానమైన ఆచారాల గురించి, లేవగానే చేయాల్సిన పవిత్ర కర్మలను గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మన భారతీయ సంస్కృతిలో కార్తీక మాసం ప్రారంభమైంది అంటే ఆ నెలంతా పండుగలతో కళకళలాడుతుంది. ఈ మాసం ఈశ్వర ఆరాధనకు అత్యంత పవిత్రమైనది. దేశమంతటా ఉన్న ఆలయాల్లో ఈ సమయంలో రుద్రాభిషేకాలు, రుద్రపూజలు, 1,00,000 బిల్వదళాలతో శివార్చనలు, అమ్మవారికి 1,00,000 కుంకుమార్చనలు విశేషంగా జరుగుతాయి. ఈ విధంగా భక్తితో పూజలు చేసే వారికి సదాశివుడు ప్రసన్నుడై జీవితంలో ఆనందం, ఐశ్వర్యం ప్రసాదిస్తాడు. అందుకే శివుడికి ఆసుతోషుడు అనే పేరు వచ్చింది. అంటే భక్తులను తక్షణం సంతోషపరిచేవాడు. ఈ సృష్టిలో ఎన్నో రకాల జీవులు ఉన్నా మనిషి మాత్రం ఆలోచనాశక్తి, అలవాట్లు, ఆచారాలు వల్ల భిన్నంగా ఉంటాడు. మానవుడి జీవితంలో మంచి అలవాట్లు ఎంతో ప్రధాన పాత్ర పోషిస్తాయి. సనాతన భారతీయ సంప్రదాయం ప్రకారం కార్తీక మాసంలో సూర్యుడు ఉదయించకముందే నిద్రలేచి పుణ్యకార్యాలు చేయడం శ్రేయస్కరం. ఈ మాసంలో ఉదయాన్నే కార్తీక స్నానం చేయడం, గోమాత సేవించడం మరియు దైవారాధన చేయడం చాలా శుభప్రదం. ఇవి అశుభాలను దూరం చేసి జీవితంలో శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగజేస్తాయి. ఉదయం లేవగానే తులసి మొక్కను లేదా ఉసిరి చెట్టును దర్శించడం ఈ మాసంలో అత్యంత పుణ్యకార్యం. పూజ చేయకపోయినా ప్రతిరోజూ ఇలా చేయడం వలన అదృష్టం వరిస్తుంది మరియు ఆయురారోగ్యంతో పాటు అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఇక మనందరినీ మోస్తూ, మన తప్పులను భరిస్తూ, మనకు అన్నింటినీ ఇచ్చే భూమాతకు కూడా కృతజ్ఞత చెప్పాలి. కార్తీక మాసంలో ఉదయం నిద్రలేచిన తర్వాత భూమిపై పాదం మోపే ముందు భూమాతకు నమస్కరించడం చాలా పవిత్రమైన ఆచారం. ధర్మశాస్త్రం ప్రకారం ఇలా చేయడం వలన భూమాత అనుగ్రహం లభిస్తుందని పెద్దలు చెబుతున్నారు. కాని ప్రస్తుత కాలంలో చాలా మంది లేవగానే మొబైల్ ఫోన్ వైపు చూస్తారు. ఇది మంచి అలవాటు కాదు. మొబైల్ ఫోన్ మనశ్శాంతిని దెబ్బతీస్తుంది, కళ్లకు హానికరమవుతుంది, అలాగే జ్ఞాపక శక్తిని తగ్గిస్తుంది. శాస్త్రాలు చెబుతున్నట్లుగా మొబైల్ను పడకగదిలో ఉంచకూడదు. ఉదయాన్నే ఫోన్ చూడడం బదులుగా తులసి లేదా ఉసిరి మొక్కను దర్శించి భూమాతకు నమస్కారం చేయడం మన జీవితానికి పుణ్యాన్ని, శుభాన్ని తెస్తుంది. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో మొబైల్ ఫోన్ వాడకానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అంటే మిగతా రోజుల్లో ఉపయోగించవచ్చని కాదు,
కాని ఈ పవిత్రమైన నెలలో ఉదయాన్నే లేచిన వెంటనే భగవంతుని ధ్యానం చేయడం, తులసి మొక్కను దర్శించడం మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంట్లోనే తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం ద్వారా ఆధ్యాత్మిక శాంతి కలుగుతుంది. కార్తీక మాసంలో ఉదయాన్నే గోవును దర్శించి గోవుకు గడ్డిని తినిపిస్తే ముగ్గురు దేవతల అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. గోవు పూజ ధర్మశాస్త్రాల్లో అత్యంత శ్రేష్టమైనదిగా పేర్కొనబడింది. అలాగే ఇంటి ముందు గోవు పేడతో కల్లాపు చల్లితే క్రిమికీటకాలు, రోగాలు దరిచేరవు. ఇది దేవతలకు ఆహ్వానం పలికినట్లుగా భావిస్తారు. దీని ఫలితంగా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు లభిస్తాయి. కార్తీక మాసంలో పగలంతా ఉపవాసం ఉండి రాత్రివేళ భోజనం చేయడం ఒక ముఖ్యమైన నియమం. దీనినే నర్తము అంటారు. పగలంతా నిరాహారంగా ఉండలేని వారు పాలు లేదా పళ్ళు వంటి తేలికపాటి పదార్థాలను స్వీకరించవచ్చు. రాత్రివేళ చంద్రదర్శనం చేసి దీపారాధన అనంతరం భోజనం చేయడం శుభప్రదం. మాసాలలో చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ మాసానికి ఆ పేరు వస్తుంది. కృతికా నక్షత్రంలో చంద్రుడు పూర్ణుడై ఉండటం వలన ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది. ఈ నెలలో కృతికా నక్షత్రానికి దీపారాధనకు, సోమవారాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దేవతలలో 13వది అయిన అగ్నిదేవుడు కృతికా నక్షత్రానికి అధిపతి. కృతికా నక్షత్రం ఏడాది కాలంలో మొదటిది కావడంతో దీనిని అగ్ని నక్షత్రం అని అంటారు. అగ్ని 6 ముఖాలు కలవాడు. ఆకాశంలోని 6 కృతికలు కుమారస్వామిని పెంచిన మాతృమూర్తులుగా చెప్పబడతాయి. అందుకే కుమారస్వామిని షణ్ముఖుడు లేదా కార్తికేయుడు అని పిలుస్తారు. ఈ పురాణ నేపథ్యం వల్ల కృతికల ప్రాముఖ్యత మరింత పెరిగింది. కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు లేచి పవిత్ర స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి దీపారాధన చేయడం అత్యంత శ్రేష్టమైన పుణ్యకార్యం. ఈ మాసంలో అనేక దేవాలయాలు దీపాలతో అలంకరించబడతాయి. కొన్ని ప్రాంతాలలో జ్వాల తోరణం వెలిగించడం ద్వారా అగ్నిదేవుని ఆరాధిస్తారు. దీప ప్రజ్వలనం అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన ప్రకాశాన్ని నింపుతుంది. కార్తీక మాసంలో దేశమంతా దేవాలయాలు అత్యంత శోభాయమానంగా అలంకరించబడతాయి. ప్రజల భక్తి ఉత్సాహంతో దేవాలయాలు వెలుగులతో మెరిసిపోతాయి. ఈ నెల మొత్తం దీపాల వెలుగులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతాయి. స్త్రీలు నదులు, కోనేట్ల వద్ద దీపాలను వదులుతూ భక్తి ప్రదర్శిస్తారు. ఆ దీపాలు నీటిపై తేలుతూ ఆకాశంలోని నక్షత్రాల్లా మెరుస్తూ కనుల పండువగా ఉంటాయి. కార్తీక మాసంలో స్త్రీలు దీపాలను దానం చేయడం ఒక విశిష్టమైన ఆచారం. దీని వలన వారికి ఎనలేని కీర్తి, భోగభాగ్యాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ దీపాలు మనిషిలోని అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగును నింపుతాయి. అందువల్ల కార్తీక మాసంలోని ప్రతి దీపం దైవకృపకు ప్రతీకగా భావించబడుతుంది. ఈ మాసంలో సోమవారాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. చంద్రుడు సోమవారానికి అధిపతి. కృతికా నక్షత్రం మీద పూర్ణుడై ఉండటం వలన ఈ మాసంలో సోమవారాలు విశేష ఫలప్రదమవుతాయి. చంద్రుని వారమైన సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైనది. అందుకే శివభక్తులు ఈ మాసంలో భక్తి, నియమం, నిష్ఠతో శివుణ్ణి ఆరాధిస్తారు. ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో నదీ స్నానం చేసి హర హర శంభో అంటూ శివుని స్తుతించడం ఈ మాసానికి ప్రత్యేకత. కార్తీక మాసంలో ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసుకుని కృతికా నక్షత్రం ఉన్న సమయంలో 2 చోట్ల దీపాలు పెట్టడం శ్రేష్టమైంది. ఒకటి తులసి కోట దగ్గర, మరొకటి పూజా గదిలో. చాలా మందికి ముందుగా ఎక్కడ దీపం పెట్టాలో సందేహం ఉంటుంది. శాస్త్ర ప్రకారం ముందుగా తులసి కోట దగ్గర దీపం పెట్టాలి, తర్వాత పూజా గదిలో పెట్టాలి. తులసి అనేది లక్ష్మీదేవి స్వరూపం. అందువల్ల తులసి వద్ద మొదటి దీపం వెలిగించడం వల్ల శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. పూజా గదిలో సాధారణంగా శివుడు, విష్ణువు ముందు దీపం వెలిగిస్తారు. మన సాంప్రదాయంలో ఎల్లప్పుడూ స్త్రీదేవతలకు అధిక ప్రాముఖ్యత ఉంది. అందుకే లక్ష్మీ నారాయణులు, పార్వతీ పరమేశ్వరులు, సీతారాములు, రాధాకృష్ణులు అని పిలుస్తాం. మొదట అమ్మవారిని పూజించి తర్వాత అయ్యవారిని ఆరాధించాలి. కార్తీక మాసంలో ముందుగా తులసి మొక్కకు నీళ్లు పోసి దీపం వెలిగించి తులసమ్మకు నమస్కారం చేయాలి. తర్వాత గడపకు పసుపు, కుంకుమ రాసి గుమ్మానికి 2 వైపులా 2 దీపాలు పెట్టాలి. ఆ తరువాత పూజా గదిలో దీపం వెలిగించాలి. ఈ క్రమంలో దీపాలు పెట్టి భగవంతుని పూజించడం శుభప్రదం. కృతికా నక్షత్రం ఉన్న సమయంలో ఉదయం 4:30 నుండి 5:30 మధ్యలో దీపాలను వెలిగించడం అత్యంత మంగళప్రదం. ఈ సమయం బ్రహ్మముహూర్తంగా పరిగణించబడుతుంది. ఈ విధంగా కార్తీక మాసం మొత్తం దీపారాధన చేసినట్లయితే
ఇంట్లో సుఖశాంతులు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలు నిత్యం నిలిచి ఉంటాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.